హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి శనగపప్పు బీరకాయ టమాటా ఫ్రెండ్స్. దీని గురించి అయితే ఫస్ట్ మనము శనగపప్పు ఒక 50 గ్రామ్స్ తీసుకొని కడిగి ఒక 1 అవర్ నానబెట్టాలి. చూడండి, తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా ఆయిల్లో వేసేసి ఒక 5 మినిట్స్ అలా మనము దూరగా వేయించుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ బీరకాయ తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడుక్కొని చూడండి ఆ శనగపప్పులోనే మనము వేసేసేయాలి. అలాగే ఒక 4-5 కరివేపాకు రెమ్మలు కూడా వేసేయాలి. కొత్తిమీర కూడా వేయకూడదు, కరివేపాకు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనము వాటర్ అనేది వేయకూడదు. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టేస్తే చూడండి బీరకాయలో వాటర్ వచ్చేస్తుంది కదా. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసేయాలి. అలాగే మనము ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసేసి బాగా కలపాలి. ముక్కలకంతా పట్టేటట్టు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలిపి ఒక మీడియం ఫ్లేమ్ మీద మనము 10 మినిట్స్ మూత పెట్టి పెట్టేసేయాలి. ఎందుకంటే శనగపప్పు నానబెట్టాం కానీ కొంచెం ఉడకాలి కదా. అయితే బీరకాయలో వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్లోనే ఉడికిపోతుంది. మనము వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇలా మూత పెట్టేసి మనము ఒక 10 మినిట్స్ పెట్టేస్తే చూడండి దగ్గర పడింది కదా. శనగపప్పు కూడా ఉడికిపోయింది, బీరకాయ కూడా ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ అలా కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ వేసాను, కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి. చూడండి, ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, ఆయిల్లోనే ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో మనము ఒక 1/2 కేజీ టమాటాలు వేసుకోవాలి. నేనైతే చిన్న సైజువి 5-6 టమాటాలు కట్ చేసి వేసాను. చూడండి, ఈ విధంగా టమాటాలు కట్ చేసి మనము బీరకాయ కారం వేసిన తర్వాత బాగా ఉడికిపోయి ఆయిల్ అయితే చూడండి ఈ విధంగా పైకి వచ్చేసింది. ఈ విధంగా ఆయిల్ వచ్చిన తర్వాతే వేస్తే మనకు పచ్చి వాసన అంతా పోతుంది కారంది. బీరకాయ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులో మనము టమాటాలు వేసి ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా టమాటాలు వేసుకున్న తర్వాత మనకు కొంచెము కావాలంటే అందులో గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత మనము కలిపి మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసేయాలండి. టమాటాలు అనేవి మగ్గిపోయి చాలా అంటే చాలా టేస్ట్ ఇట్లా సువాసన వచ్చేస్తుంది కర్రీది. వేడివేడి చపాతీలో కానీ పూరీలో కానీ పుల్కాలో ఎందులో తిన్న పరాటాలో చాలా బాగుంటుంది. రైస్ కంటే ఈ కర్రీ చపాతీలో పూరీలో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వేడి వేడి పూరీలు చపాతీలు చేసినప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే నేను ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఈ టమాటా శనగపప్పు బీరకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, నేను ఇదే వాటర్ వేయలేదు. ఇలా కర్రీ అయితే టమాటాలు వేసాం కదా, మూత పెట్టి పెట్టేస్తే ఇలా ఉడికిపోయింది. టమాటాలన్నీ మగ్గిపోయాయి. ఇంకా దించేయడమే, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇప్పుడైతే వేడి వేడి రైస్, ఇంకా చారు, ఈ కర్రీ లేకపోతే వేడి వేడి పూరీలు ఉండాలి ఫ్రెండ్స్. పూరీలో ఈ కర్రీ వేసుకొని తింటే అయితే చెప్తున్నాను కదా, బీరకాయ ఇష్టపడని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.